పేరు హదస్సా అండి. నేను టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆయిల్ పంప్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి. మనము ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గించాలి. మనమే స్వయం సమృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో మరియు వరి పంటలో ఎక్కువ ఇది అవుతున్నది కాబట్టి వరికి ప్రత్యామ్నాయ పంటగా కూడా పామ్ ఆయిల్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా పామ్ ఆయిల్ వాడుతున్నారు కాబట్టి ఈ క్రాప్ని ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఇందులో భాగంగా టీజీ ఆయిల్ ఫెడ్కి ఇప్పుడు తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ పంటని సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. అందులో భాగంగా టీజీ ఆయిల్ ఫెడ్కి 8 జిల్లాలు ఉన్నాయి. ఆ 8 జిల్లాల్లో కూడా ఈ పంట సాగు అనేది మొదలుపెట్టారు. మా దగ్గర 30 సంవత్సరాల క్రితమే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఈ పంటని సాగు చేసి రైతులు ఎంతో ఆర్థిక అభివృద్ధి పొందినారు. అక్కడున్న క్రాప్ని మోడల్గా చూపిస్తూ ఇప్పుడు మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఫార్మర్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా దీంట్లో వచ్చే రాయితీలు ఏంటంటే మొక్కను 20 రూపాయల చొప్పున ఫార్మర్స్కి ఇస్తుంది గవర్నమెంట్. మళ్ళీ ఇది 9 మీటర్ల గ్యాప్లో వేసుకోవాలన్నమాట. 9 మీటర్స్ ఇంటూ 9 మీటర్స్ ఇంటూ 9 మీటర్స్ ట్రయాంగిల్ షేప్లో మొక్కలు వేస్తారు. ఆ మధ్యలో స్థలము వేస్ట్ కాకుండా 3 సంవత్సరాల వరకు, అంటే ఇది 4వ సంవత్సరం నుంచి పంట సాగు వస్తుంది కాబట్టి 3 సంవత్సరాల వరకు మీరు అంతర పంటల ద్వారా కూడా రైతులు ఆదాయం పొందుకోవాలని చెప్పి అంతర పంటల్ని ప్రోత్సహించడానికి మరియు ఎరువుల యాజమాన్యానికి కూడా గవర్నమెంట్ అనేది సబ్సిడీ ద్వారా అంతర పంటలకి 2100, ఎరువులకి 2100, మొత్తం 4200 రైతుకు సబ్సిడీ ద్వారా ఇస్తుంది. డ్రిప్ ద్వారా వాటర్ ఫెసిలిటీ అనేది, ఈ పంటకు వాటర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఎక్కువ వాటర్ వేస్టేజ్ అనేది ఉండకుండా డ్రిప్ ద్వారా కూడా ఈ పంటకి వాటర్ ఇవ్వడం అనేది చేయాలి అని చెప్పి డ్రిప్ని కూడా ప్రోత్సహించడానికి డ్రిప్ మీద కూడా ఇది రాయితీ అనేది ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, బీసీ రైతులకు 90%, మిగతా వరకు 80% వరకు కూడా ఇది రాయితీ ద్వారా డ్రిప్ సౌకర్యాన్ని అందిస్తున్నారు గవర్నమెంట్. ఇంకా 57 మొక్కలు పడతాయి ఒక ఎకరానికి. ఇది ఖర్చు మనకు దాదాపు 35,000 రూపాయల వరకు వస్తుందండి. ఆ తర్వాత మనకు రాబడి 4వ సంవత్సరం నుంచి దీని దిగుబడి వస్తుంది. దాదాపు 1,00,000 రూపాయల వరకు ఆదాయం అనేది వస్తుంది. మీరు మంచి వాటర్ ఇస్తూ ఎప్పుడు కూడా మొక్క అనేది తడిగా ఉండాలి. మరి ఇట్లా బురదగా లాగా ఉండొద్దు. నీళ్ళు అనేవి తడిగా ఉండేటట్టు వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రైతు. ఇది 4వ సంవత్సరం నుంచి ఖాతా వస్తుంది. మొదటి 3 సంవత్సరాలు 4వ సంవత్సరము 3 నుంచి 4 టన్నుల వరకు ఖాతా వస్తుంది. తర్వాత 5 టన్నులు, 6 టన్నులు, అట్లా 10వ సంవత్సరం నుంచి 10 నుంచి 12 టన్నుల వరకు, 9 సంవత్సరాల నుంచి 10 నుంచి 12 టన్నుల వరకు ఈ గెలలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ గెలల టన్ను ఖరీదు కూడా నెల ఇక్కడ ఇచ్చినారు పట్టిక. దాదాపు ఇప్పుడు 21,000 ఉంది. ఈ మార్చి నెల 1 టన్ను ధర 21,000. రైతులకు మంచి ఆదాయం కల్పించాలి, ప్రోత్సహించాలి అని చెప్పి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎంతో కృషి చేస్తుంది.